మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ యలవర్తి శేఖరరాజు గారు రచించిన సత్సంగ నిధి ఈ శీర్షిక నుండి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఓం నమో నారాయణాయ. అను 8 అక్షరములతో కూడిన ఈ అష్టాక్షరీ మంత్ర స్మరణం అనంత పుణ్యప్రదం. అనంత పాపరాశిని ధ్వంసం చేయగల శక్తి కలిగినది. ఇట్టి అష్టాక్షరి మంత్రం యొక్క అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు స్థితికారుడు. అష్ట ఐశ్వర్యములను ప్రసాదించున్నప్పుడు లక్ష్మీనారాయణునిగా, విద్యాజ్ఞానమును ప్రసాదించున్నప్పుడు హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రదాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు సమయాన లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనాఘా సమేత దత్తాత్రేయునిగా, సర్వమంగళకరుడుగా శ్రీ వెంకటనాయకుడైన వెంకటేశ్వరునిగా భక్తులకు సుఖశాంతులను ప్రసాదించుచున్నాడు. మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది నరసింహ పురాణములోని 17వ అధ్యాయం. వ్యాస భగవానుడు తన కుమారుడైన సుఖ మహర్షికి ఆ మంత్రం యొక్క శక్తిని గురించి ఈ విధంగా వివరించాడు. సంసార బంధాల నుంచి విముక్తి పొందడానికి మానవాళి జపించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ. ఈ మంత్రం 8 అక్షరాలు కలిగి ఉంటుంది. కావున దీనిని అష్టాక్షరీ మంత్రము అంటారు. మంత్రాలన్నిటిలోకి ఎంతో ఉత్తమమైన మంత్రం ఈ అష్టాక్షరీ మంత్రం. నిత్యం దీనిని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానిస్తూ ఉండాలి. అలాగే పవిత్ర నదీ ప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించడం మేలు. అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక ప్రత్యేక వర్ణం ఉంది. ఓంకారం శుక్ల అంటే తెలుపు వర్ణం. నకారం, నకారం రక్త అంటే ఎరుపు వర్ణం. మో అనే అక్షరం కృష్ణ అంటే నలుపు వర్ణం. నా అనే అక్షరం ఎరుపు వర్ణం. రా అనే అక్షరం కుంకుమ రంగులోను, యా అనే అక్షరము పసుపు పచ్చని రంగులోను, నా అనే అక్షరము కాటుక రంగులోనూ ఉంటుంది. యా అనే అక్షరం పసుపు రంగులోనూ ఉంటుంది. ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో కనిపించడం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గలోక ప్రాప్తితో పాటు మోక్షం కూడా లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. దీనిలో సకల వేదాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతూ ఉంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చుని జపించాలి. సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు పని అయిన తర్వాత దీనిని జపించడం ద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ప్రతి నెలలోనూ ద్వాదశి రోజు శుచి అయి ఓం నమో నారాయణ
అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రత చిత్తంతో 100 సార్లు జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్య స్థితి లభిస్తుంది. స్వామిని గంధ పుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రం జపించడం మొదటి 1,00,000 పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. 2వ 1,00,000 పూర్తి అయ్యేసరికి మనస్సుకు శుద్ధి, 3వ 1,00,000 పూర్తి అయినప్పుడు స్వర్గలోక ప్రాప్తి, 4వ 1,00,000 పూర్తి అయితే శ్రీహరి సామీప్య స్థితికి అర్హత లభిస్తాయి. 5,00,000 సార్లు ఈ మంత్రం జపం చేసిన వారికి నిర్మల జ్ఞానం కలుగుతుంది. 6,00,000 జపించిన వారికి విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, 7,00,000 జపించిన వారికి స్వస్వరూప జ్ఞానము కలుగుతుంది. 8,00,000 జపించిన వారికి ముక్తి లభిస్తుంది. నిత్య జీవితంలో చేసుకునే పనులు చేస్తూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు. నిత్యం ఈ మంత్రం జపించే వారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్ళు, మనోవ్యాధుల వల్ల బాధలుండవు. ఓంకారంతో మొదలయ్యే అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందారు. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని స్మరించిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం వేరొకటి లేదు. ఒక్కోసారి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల జయంతులు మరియు పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ తెలియనప్పుడు ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించిన ఆయా అవతారాలకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది అని నరసింహ పురాణంలో వివరించబడిన ఈ విషయాన్ని సాక్షాత్తు వ్యాస భగవానుడే తన కుమారుడైన సుఖయోగికి వివరించి చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తుంది. చాలా అద్భుతంగా చక్కని కథతో అందరికీ అర్థమయ్యేటట్లుగా వివరించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మన మోహనవాణి తరపున ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇంత అద్భుతమైన విషయాన్ని ఎందరికో షేర్ చేయవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే చాలా మంచి విషయం. సో ఇటువంటి విషయాన్ని అందరికీ షేర్ చేసి ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ అద్భుతమైన కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.